ఫ్రెండ్స్, ఈ ముట్టుకుంటే మూసుకుపోయే ఆకు గురించి ఎన్నో ఆశ్చర్యపోయే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుంటారు. మిస్ కాకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది అత్తిపత్తి ఆకు. దీనిని ఎక్కువగా మా ఊళ్ళో అయితే ముట్టుకుంటే మూసుకుపోయే ఆకు అంటారా. ఇది చాలా విధాలుగా పనిచేస్తుందండి. పల్లెటూళ్ళలో ఈ ఆకుని ఎక్కువగా వశీకరణ మందుకి వాడతారన్నమాట. అంటే ఇది భార్యాభర్తలు ఇష్టంగా లేనప్పుడు భర్త చెప్పిన మాట భార్య వినడానికే, భార్య చెప్పిన మాట భర్త వినడానికే ఈ విధంగా వశీకరణ విద్యకు ఇది ఎక్కువగా వాడతారండి. ఫ్రెండ్స్, దీనిని ఇంగ్లీష్లో టచ్ మీ నాట్ అంటారు. మన తెలుగులో వచ్చేటప్పటికి అత్తిపత్తి మొక్క అంటారు. కానీ ఎక్కువగా పల్లెటూరులో దీనిని ముట్టుకుంటే మూసుకుపోయే ఆకని పిలుస్తారన్నమాట. దీనిని మనం జస్ట్ అలా టచ్ చేయగానే ఆకు ముడుచుకుపోతుంది, కాడ భాగం కూడా వెనక్కి లాగేసుకుంటుంది అన్నమాట. దీనిని చాలా పల్లెటూరులో ఎక్కువగా పెట్టుడు మందు అంటే వశపరుచుకోవడానికి ఈ మొక్కని ఎక్కువగా వినియోగిస్తారండి. అంటే ఈ వశీకరణ మందుని వినియోగించి భార్య చెప్పినట్టుగా భర్త వినేలా చేసుకోవడానికి, లేదా భర్త చెప్పినట్టుగా భార్య వినేలా చేసుకోవడానికి, ఒక అమ్మాయిని అబ్బాయి చుట్టూ తిప్పించుకుని వశపరుచుకోవడానికి, లేదా ఒక అబ్బాయిని అమ్మాయి చుట్టూ తిప్పించుకుని వశపరుచుకోవడానికి, ఇలా రకరకాలుగా ఈ మొక్కని వాడతారన్నమాట. మరైతే ఆ విధంగా పనిచేయాలంటే దీనిని వాడే విధానం ఎలాగో కూడా కొన్ని పద్ధతులను నేను ఇప్పుడు చెప్తానండి. మరి ఈ మొక్కని మా ఆవిడ పల్లెటూరు అయినప్పటికీ కూడా ఎప్పుడు చూడలేదంటండి. కాబట్టి చూస్తానంటే ఇంటికి తీసుకొచ్చాను, టబ్బులో పాతాను, తెల్లారేటప్పటికి విచ్చుకొని ఉంది. రేండి మా వీళ్ళది వచ్చి మాకంటే బాగా పక్కా పల్లెటూరు అయినా ఈవిడ గారు ఎప్పుడు చూడలేదంట ఈ ముట్టుకుంటే మూసిపోయే ఆకుని. అందుకని ఇంటికి తెచ్చి రాత్రి తెచ్చి ఈ కలవ పువ్వులు దాంట్లో నాట్యమండి. అదిగో తెల్లారేటప్పటికి తెరుచుకొని ఉంది. ఇప్పుడు ముట్టుకుంటా చూడండి. పైది ముట్టుకో, అది మూసిపోయింది మొత్తం వెనకలాగే దాగా నేను ఫోకస్ అయినా ఎలా వెళ్ళిపోతుందో కిందది. అయ్యో అది చూసారు కదా, ప్రాణం ఉందంటావు ఇంటికి. ప్రతి దానికే ఉంటది, కాకపోతే భగవంతుడు దీనికి కథలకి ఇచ్చాడు. అయ్యో ఉందా ముసిపోయిన దగ్గర చూసారు. ఇప్పుడు దాకా బతుకున్న చెట్టులాగా ఉంది, ఇప్పుడు చచ్చిపోయినట్టు అయిపోయింది చెట్టు. అయ్యా కింద చూడు, కింద ఆకలి నీటిలోకి లాగేసుకుంటుంది వెనక్కి. చూశారు కదండి, మేము చిన్నప్పుడు ఎక్కువగా ఆడుకున్న మొక్క ఏదంటే అది ఇదేనండి. చిన్నపిల్లలు దీనిని చాలా ముచ్చటపడిపోతారన్నమాట. అలా టచ్ చేయగానే దానికి ఉన్న ఆకులు, ఆ ఆకులకున్న కాడ భాగం కూడా వెనక్కి లాగేసుకుంటుంది. కాబట్టి చిన్నపిల్లలు చాలా ఎక్కువగా దీంతో ఆడుకుంటూ ఉంటారండి పల్లెటూరుల్లో. మరి ఈ మొక్కను వశీకరణకు ఏ విధంగా వాడతారు, వాడితే ఇది 100% పనిచేస్తుందా లేదా అనే వాస్తవాలను మీకు ఈ వీడియో ద్వారా అందిస్తానండి. మరి ఎదుటి వ్యక్తిని వశపరుచుకుని మనం చెప్పినట్టుగా వినేలా ఇది ఎలా వాడాలంటే, దీని ఆకులను నీడలో ఆరబెట్టి పొడి చేసి ఆ పొడిని మనం వశపరుచుకోవాలనుకున్న వ్యక్తి మీద చల్లితే వాళ్ళు మనం చెప్పిన మాట విని మన వశమవుతారంటండి. లేదంటే ఈ ఆకు పసరును రాసినా కూడా వాళ్ళు మన వశమవుతారట. మరి మనం కావాలనుకున్న వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళే వీలు లేనప్పుడు మనం దాని యొక్క వేరులను తెచ్చుకొని ఓం క్లీం నమః అని ఆ వ్యక్తి పేరు తలచి మమవశం హుం పట్స్వాహ అని 108 సార్లు ఆ వేరుతో మంత్రించి ఆ వేరుని ఎప్పుడూ మనతోటే ఉండేలా చూసుకోవాలంటండి. అలా చేస్తే మనం కోరుకున్న వ్యక్తి మన వశమైపోతారంట. మనం ఏది చెప్తే అది చేస్తారంట. మళ్ళీ దీనికి చాలా నియమాలు కూడా చెప్తారండి. ఆదివారమే చేయాలి, సూర్యోదయ సమయంలోనే చేయాలి, తలస్నానం చేయాలి, ఏ ఆహారాన్ని ముట్టుకోకుండా ఉపవాసం ఉండి చేయాలి. ఇలా చాలా నియమాలు కూడా చెప్తారు. వీటిని చాలామంది చేస్తారండి. కానీ నాకున్న అనుభవము, నా జ్ఞానంతో చెప్తున్నాను, అవన్నీ కూడా ఒట్టి భ్రమలు, నమ్మకాలే తప్ప 0.0001% కూడా అందులో వాస్తవం ఉండదండి. ఒక మనిషిని వశపరుచుకోవడానికి కానీ బానిసను చేసుకోవడానికి కానీ ఎటువంటి శక్తులు కూడా ఈ మొక్క దగ్గర ఉండవండి. కానీ మనం పల్లెటూరులో చాలామందితో మనం వాదించలేమన్నమాట. వాళ్ళు చెప్పిందే వేదం అంటారు, అదే కరెక్ట్ అంటారు, మనం వాదించలేము.
కానీ అవన్నీ ఒట్టి భ్రమలే తప్ప ఏమాత్రము కూడా వాస్తవం కాదండి. కొంతమంది వ్యక్తులు ఏంటంటే ఎదుటివారిని మోసం చేసి డబ్బులు సంపాదించుకోవడానికి ఈ మందిస్తానని చెప్పి ఇలాంటి మోసాలు చేస్తారు తప్ప ఇందులో ఎటువంటి నిజం కూడా లేదండి. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ వశీకరణ విద్య అంటూ ఈ మొక్క కోసం చెప్పే వీడియోలు యూట్యూబ్లో కూడా చక్కెర్లు కొడుతున్నాయండి. మిలియన్లు వ్యూస్ కూడా వాటికి వచ్చాయంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసగించే వాళ్ళు ఉంటారండి. ఇలాంటివి ఇప్పుడు అసలు నమ్మవద్దండి. అయినా ఒక వ్యక్తిని మనం మంచి మాటలతోటి ప్రేమతోటి దగ్గర చేసుకోవాలి కానీ ఇలా మందు మాపు పెట్టి దగ్గర చేసుకోవడం ఏంటండి? అది అసలు ఆ ఆలోచనే తప్పు కదా. మన ఆలోచనే తప్పు కాబట్టి మనం మరొకరి చేతిలో మోసపోతున్నామండి. మోసపూరితమైన ఈ వ్యాపారం చాలా ఎక్కువే జరుగుతుందండి. భార్యాభర్తల మధ్యనే కాకుండా వీళ్ళు పెళ్ళిడికి వచ్చిన కుర్రోళ్ళని కూడా టార్గెట్ చేస్తారండి. ఆ వయసులో ఏదో ఒక అమ్మాయిని వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి వాళ్ళు చాలా సులువుగా వీళ్ళ చేతుల్లో మోసపోతారన్నమాట. ఆ అమ్మాయి ఖచ్చితంగా నిన్ను ఇష్టపడుతుంది, నీ దారిలోకి వస్తుంది, ఈ మందు వాడని వాళ్ళ దగ్గర డబ్బులు కాజేసి ఆ మందు ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారండి. కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే ఒక మాదిరి తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళ చేతుల్లో మోసపోతారన్నమాట. ఆ ప్రేమ వ్యామోహంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా నమ్మించి మోసం చేస్తారంటే ఒక అమ్మాయిని ప్రేమించే అబ్బాయి దగ్గరికి వెళ్ళి నీకు ఈ మందు ఇస్తాము, కానీ నువ్వు నిజంగా ఆ అమ్మాయిని సిన్సియర్గా ప్రేమిస్తున్నావా? ఈ మందు ఇచ్చి ఆ అమ్మాయిని వశమైపోయాక రేపొద్దున ఆ అమ్మాయికి ఏ కష్టం రాకుండా శుభ్రంగా చూసుకుంటావా? నిజంగా నీ ప్రేమ కరెక్ట్ అని తెలిస్తేనే కానీ నీకు మందు ఇస్తాము, లేకపోతే నీకు ఈ మందు ఇవ్వము. నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా సరే నీ ప్రేమ నిజమైందని ప్రూవ్ చేస్తేనే నీకు ఇస్తాము అని ఈ విధంగా మాట్లాడి ఆ అబ్బాయిని నమ్మిస్తారన్నమాట. ఈ మందు చాలా పవర్ఫుల్. ఎలాంటి వారైనా సరే బానిసైపోతారు. ఆ అబ్బాయి చూడు ఎంత అందవిహీనంగా ఉంటాడు, ఆ అబ్బాయి కూడా తిరిగి అమ్మాయి చూడు ఎంత అందంగా ఉంటుంది. అంత అందమైన అమ్మాయి ఎలా పడిపోయింది అనుకుంటున్నాం ఆ అబ్బాయికి? కేవలం ఈ మందు పెట్టడం వల్లే. లేకపోతే దాని భర్త చూడు ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడు, ఆవిడ చూడు అసలు బాగోదు, ఆవిడ చెప్పినట్టల్లా వింటాడో. దానికి కారణం ఏంటనుకుంటున్నావు? ఈ మందు పెట్టడం వల్లే. ఈ విధంగా ఎదుటి వాళ్ళని చూపించి వీళ్ళు చాలా నమ్మించి మోసం చేస్తూ ఉంటారండి. కానీ ఇదంతా కూడా వాస్తవం కాదు అసలు. ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి తనకంటే అందవిహీనమైన వాళ్ళతో ప్రేమలో పడడానికి కానీ కాపురం చేయడానికి కానీ దానికి చాలా కారణాలు ఉంటాయండి. ఈ మందైతే కారణాలు కాదు. అందరూ ఆశలు, కోరికలు, ఆలోచనలు ఒకేలా ఉండవు కదండి. అందం ఒక్కటే జీవితం కాదు కాబట్టి అందమైన వారు కొంచెం అందం తక్కువ వారిని కూడా ఇష్టపడడానికి, ప్రేమించడానికి, పెళ్లి చేసుకోవడానికి, కాపురం చేయడానికి కారణాలు ఏంటంటే వాళ్ళకి నచ్చిన క్వాలిటీస్ ఏవో తను ఎంచుకున్న పర్సన్లో ఉంటాయండి. తన ఆలోచనలకు అనుగుణంగా తన మాట తీరు కానీ లేదా తన ప్రవర్తన కానీ తన మంచితనం కానీ ఇలా చాలా కారణాలు ఉంటాయండి ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ఇష్టపడడానికి. కొందరు డబ్బును చూసి, మరికొందరు వాళ్ళ ఉద్యోగాన్ని చూసి, ఇంకొందరు ఆ వ్యక్తి స్టైల్ బాగుంటుంది లేదా మాట బాగుంటుంది, తీరు బాగుంటుంది. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరికి ఆకర్షితులు అవుతారే తప్ప ఈ పెట్టుడు మందు, ఆ మందు, ఈ మందు అంటూ ఏమీ ఉండదండి. ఇప్పుడు దీనిని నమ్మేవారు కానీ లేదా దీనిని వ్యాపారంగా చేసేవారు కానీ ఈ వీడియో చూస్తే వారికి ఇబ్బందిగా ఉండి మనకి బ్యాడ్ కామెంట్స్ పెట్టొచ్చండి. కానీ ఇలా చాలామంది మోసపోతున్నారు. ఇలా మోసపోకూడదు, ఇదంతా భ్రమేనని అభిప్రాయంతో ఈ వీడియో చేస్తున్నాను తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాలని మాత్రం కాదండి. దీనిని వ్యాపారంగా చేసే వాళ్ళకు కూడా నేను చెప్పే మాటలు ఒకటేనండి. ఇది మనకి కరెక్ట్ కాదని తెలిసి కూడా మనం మాయ మాటలతో ఎదుటి వ్యక్తిని మోసం చేసి మనము కొంత డబ్బులు తెచ్చుకుని మనం బ్రతికేస్తున్నాం అనుకుంటాం, కానీ మనం వాళ్ళకి రుణపడి ఉంటామండి. ఆ విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. బ్రతకడానికి అనేక మార్గాలు ఉండగా ఎందుకు ఒకరిని మనం మోసం చేసుకు బ్రతకాలండి? కాబట్టి ఇలాంటివి చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇవి మానేయండి. ఒకరిని అనవసరంగా ఆశపెట్టి ఉసూరు మనిపించవద్దు. ఇంకా ఈ మొక్క విషయానికి వస్తే ఇది ఒక ఆశ్చర్యాన్ని కలిగించే మొక్కే కానీ అద్భుతమైన శక్తులున్న మొక్క మాత్రం కాదండి. ఇలాంటివి అడవుల్లో అయితే చాలా రకాలు ఉంటాయి. కానీ మన ఏరియాలో అయితే ఇది ఒక మొక్కేనన్నమాట. మనం టచ్ చేస్తే ఇలా మూసుకుపోవడం అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి, మొత్తం టచ్ చేద్దాం. పచ్చగా ఇంత అందంగా ఉన్నది, మొత్తం ఎండిపోయినట్టు అయిపోద్ది అనమాట.
అంటే దీన్ని టచ్ చేసినప్పుడు ఏంటంటే మొత్తం దీని ఆకులు పచ్చదనం అంతా దాచేసుకుంటుంది వెనక్కి ముడిచేసుకుని. అలాంటప్పుడు మేకలు కానీ ఏమైనా దీన్ని తింటాకు వచ్చినప్పుడు ఎండిపోయిందని భ్రమపడి అవి వెళ్ళిపోతాయి అన్నమాట. దానికి ఇది ఈ విధంగా యాక్టింగ్ చేస్తుంది అన్నమాట. చూడండి మొత్తం మూసిపోద్ది, ఇప్పుడు ఎండిపోయినట్టు అయిపోద్ది, మీకు ఇంకేం కనపడదు. దీంట్లో దాగి ఉన్న గడ్డి బరకలు కనిపిస్తాయి కానీ ఇంక ఈ మొక్క మాత్రం మనకు కనిపించదు. చూడండి మొత్తం టచ్ చేస్తాను. చూసారా ఫ్రెండ్స్ ఎంత పచ్చగా ఉన్నదో, వెంటనే అంత ఎండిపోయినట్టు అయిపోయింది. చూడండి ఇందులో ఉన్న గడ్డి బరకలు మాత్రమే కనిపిస్తున్నాయి మనకి. ఈ అత్తిపత్తి ఆకు మాత్రం మనకు కనిపించట్లేదు. పువ్వులు కనిపిస్తున్నాయి, పువ్వులు ముడుచుకోవండి కాబట్టి పువ్వులు కనిపిస్తున్నాయి. ఆకులు మొత్తం ఎండిపోయినట్టు మారిపోయింది చూడండి. ఇవిగండి ఇవి దాని మొగ్గ, పువ్వు, కాయ, విత్తనాలు అన్నమాట. ముందు అలా ఎర్రగా మొగ్గ తయారవుతుంది, తర్వాత అలా పువ్వుగా పుష్పిస్తుంది, తర్వాత ఇలా కాయగా మారి ఆ తర్వాత ఎండిపోయి దాంట్లో విత్తనాలు తయారవి మళ్ళా ఆ విత్తనాల నుండి మొక్క వస్తుందండి. కాబట్టి మొక్కల గురించి అలాంటి విషయాలను ఎవరు చెప్పినా కూడా మీరు నమ్మకండి. మొక్కలంటే మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేయి, ఆరోగ్యాన్ని పాడు చేసేయి, మన ప్రాణాలను నిలబెట్టేయి, మన ప్రాణాలను తీసే మొక్కలు ఉన్నాయి కానీ ఇలా వశపరుచుకునే మొక్కలంటూ ఏమీ లేవండి. అంతా ఒట్టి బూటకం. ఈ మొక్క కూడా మనకి చాలా ఉపయోగపడే మొక్కేనండి. ఇది సంతాన ఉత్పత్తికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంటే ఈ మొక్కను వాడడం ద్వారా వీర్య కణాలు బాగా వృద్ధి చెంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడానికి చాలా ఇది ఉపయోగపడుతుంది. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయ్యిందండి. ఇలా సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యిందని నమ్మండి, కానీ అలాంటి మూఢనమ్మకాలను మాత్రం ఎప్పుడు కూడా మీరు నమ్మవద్దు. ఓకేనండి, మరి ఈ రోజుకి ఇదే వీడియో. ఈ వీడియోలో మీరు ఈ అత్తిపత్తి మొక్క వెనకాల ఉన్న కొన్ని మోసాలను, నమ్మకాలను, అపోహలను, వాస్తవాలను తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడి జ్యోతి.